హలో అండి, నమస్తే. బొంబాయి రవ్వతో కేక్ చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. ఇది చేసిన రోజుకంతా నెక్స్ట్ డే చాలా బాగుందనమాట. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇదేం మిక్సీ పట్టట్లేదండి. తినేటప్పుడు రవ్వ రవ్వగా చాలా టేస్ట్‌గా ఉంది. బొంబాయి రవ్వ, బెల్లము, పెరుగుతోటే చేస్తున్నాను. ఇది ఎంతైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో అంత కప్పు పెరుగు కూడా వేసి, ఫ్రెష్ పెరుగు వేసానండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం వేసాననమాట. బెల్లం స్మాష్ చేసుకొని తరుగు వేసాననమాట. ఇది 3 బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటామో మొత్తం కలిసే విధంగా కేక్ అంత సాఫ్ట్‌గా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను మిక్సీ పట్టట్లేదు. సో రవ్వ రవ్వ కింద రవ్వ కేక్ అన్నట్టు తెలుస్తుంది మనకి తినేటప్పుడు. ఇలా 3 కలిసే వరకు కలుపుకున్న తర్వాత బెల్లం కరగాలి కదా. ఈ 3 బాగా కలిసే విధంగా కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్. వేసిన నూనె వేయకూడదండి. ఇందులో ఫ్రీడమ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాగ ఫ్లేవర్లెస్ ఆయిల్స్ని వేసుకోవాలి కేక్లో. ఈ 3 అయితే బాగా కలిసినాయి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కదా, బాగా కలిసే విధంగా ఇలా విస్కర్తోనే కలుపుకోవాలి. ఈ బొంబాయి రవ్వ పెరుగుని పీల్చుకొని కొంచెం నానుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నూనె వేసాను. ఒక చిటికెడు తినే సోడా ఉప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి మొత్తం కలిసే విధంగా ఇంకొంచెం సేపు కలపాలన్నమాట. ఇలా మొత్తం ఆయిల్ కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని నేను ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలక్కాయలు కూడా చితక్కొట్టి ఒక 2 యాలక్కాయలన్నా వేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. లేకపోయినా బాగానే ఉంటుంది. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా వెనిలా ఎసెన్స్ ఉంది కాబట్టి ఒక స్పూన్ అనేది వేస్తున్నాను అనమాట. దానికన్నా ముందు కొంచెం పాలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం టైట్గా ఉన్నట్టు ఉందన్నమాట. అంటే కొంచెం మనకి బ్యాటర్ ఎలా ఉందంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. సో అందుకనే ఒక 1/2 కప్పు పాలు అయితే వేసాను అనమాట. బొంబాయి రవ్వ కొంచెం కొంచెం నానుతుంది కదా, అందుకని చెప్పి ఇది పాలు అనేది వేసాను అనమాట. మనకి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో, ఏదైతే కేక్ చేస్తున్నామో అనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం నేనైతే నెయ్యి రాసానండి గిన్నెకి. ఫస్ట్ నెయ్యి రాసి ఏదైతే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి నెయ్యి మొత్తం పట్టించి కొంచెం పిండేసి మొత్తము కూడా కోట్ చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం కేక్ కుక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈలోపు నేను పొయ్యి మీద కొంచెం ఇది ఉడికించడానికి కొంచెం గిన్నె పెట్టి దబరా లాంటిది పెట్టి ప్రీ హీట్ చేస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. తర్వాత ఒక 2-3 సార్లు ఇలా బ్యాటర్ చేస్తే ఇందులో కొంచెం లమ్స్ అనేవి ఉంటాయి, గాలిగా బుడగల్లాగా అవి వచ్చేస్తాయి అనమాట. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలాగా కొంచెం వేడి చేసి పెట్టుకున్న తర్వాత ఈ గిన్నె పెట్టేసేసి సిమ్లో ఒక పావు గంట, అలానే హైలో ఒక పావు గంట, ఒక 15 మినిట్స్ ఉంచి ఒక 1/2 అవర్ కుక్ చేయగానే కేక్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో కుక్ అయిందో. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. రవ్వ రవ్వ కింద తగులుతూ మైదా, ఎగ్స్ ఏమీ వాడకుండా నేను రవ్వ పెరుగుతోటి, పంచదార కూడా వాడకుండా బెల్లం వేసి హెల్తీగా కేక్ చేశాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్